రామాపురం అనే గ్రామంలో ఒక జమీందారి ఉన్నాడు. అతను బాగా ధనవంతుడు. ఆ జమీందారి పేరు గురునాథం. అతనికి బంగారం అంటే చాలా ఇష్టం. బంగారంతో పాటు తన కూతురు అంటే కూడా చాలా ఇష్టం. తన కూతురు ఏదడిగినా కాదనకుండా ఇచ్చేవాడు. ఒకనాటి రాత్రి జమీందారి గురునాథం ఒక తని గదిలో పడుకొని ఉన్నాడు. ఆ రోజు రాత్రి అతనికి అదృష్ట దేవత ప్రత్యక్షమయ్యి గురునాథంతో ఇలా అంటుంది: నీకు ఏం కావాలో కోరుకో, నేను తీరుస్తాను అని ఆ అదృష్ట దేవత గురునాథంతో అంటుంది. నేను ఏది తాకినా అది బంగారం కావాలి. అత్యాశ గల గురునాథం ఇలా కోరాడు. తదాస్తు ఇలా చెప్పి ఆ అదృష్ట దేవత మాయమైపోతుంది. గురునాథం పొద్దున్నే లేచి బెడ్ మీద కూర్చొని ఉంటాడు. అతను తన పడక గదిలో ఉన్న చెంబును తీస్తాడు. అతను తాకగానే ఆ చెంబు బంగారం లాగా మారిపోయింది. అది చూసిన గురునాథంకి చాలా సంతోషం వేసింది. ఏ వస్తువు తాకినా బంగారం లాగా మారిపోతుంది. గురునాథం ఆనందానికి అవధులే లేవు. ఆ జమీందారికి చాలా ఆకలి వేసింది. పలహారము చేయుటకు కూర్చొని పళ్ళెంలోని పలహారమును చేతితో తాకాడు. అంతే, అవి బంగారముగా మారిపోయింది. ధనవంతుడైన గురునాథం ఆకలితో ఉండి కూడా ఏమీ తినలేకపోయాడు. దాంతో ఆ గురునాథంకి చాలా బాధ వేసింది. ఇంతలో తన ముద్దల కూతురు పరిగెత్తుకుంటూ తన దగ్గరకు వెళ్తుంది. ఆ పాప వాళ్ళ నాన్నతో చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు గురునాథం ఆ పాపను తాకుతాడు. అంతలో ఆ పాప బంగారంలా మారిపోతుంది. అలా పాప బంగారంగా మారగానే అతను చాలా బాధపడతారు. తన తప్పేమో తెలుసుకుంటాడు. తన తప్పును తెలుసుకుని దుఃఖించాడు. బాధతో దేవతను ప్రార్థించాడు. ఆ అదృష్ట దేవత మళ్ళీ అతని ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ అదృష్ట దేవతతో గురునాథం ఇలా అంటాడు: నన్ను క్షమించండి, నాకు ఇచ్చిన వరంను తిరిగి తీసుకోండి అని గురునాథం ఆ దేవతతో అంటాడు. దానికి ఆమె సరే అంటుంది. అలా ఆమె చెప్పగానే గురునాథం చాలా సంతోషిస్తాడు. ఆ తరువాత ఆ దేవత అదృశ్యమైనది. గురునాథం తన కూతురు దగ్గరకు వెళ్ళి చూస్తాడు. తను మామూలుగా మారిపోయింది. అది చూసిన గురునాథం చాలా సంతోషపడతాడు. నిజమైన ఆనందం సంపాదనలో లేదని గురునాథం తెలుసుకున్నాడు.